ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. ఈరోజు మనం ఎస్డబ్ల్యూపీ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఇదివరకు నేను చాలా వీడియోస్ చేశాను ఎస్డబ్ల్యూపీ గురించి. కాకపోతే ఈరోజు ఎస్డబ్ల్యూపీలోని మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అంటే మీకు లైవ్ ప్రూఫ్తో వచ్చానమాట, ఎందుకు ఇలాంటి ఫండ్స్లోనే పెట్టాలి అనేసి. ఈ మధ్యన రీసెంట్గా నాకు చాలా కాల్స్ వచ్చాయి క్లయింట్స్ నుంచి. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, మేడం స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు అని చెప్పి వస్తుంటారు. సో స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ ఎందుకు చేయకూడదు అని నేను ఒక వీడియో ఆల్రెడీ కవర్ చేశాను. సో ఆ తర్వాత దాంట్లో కొందరు మళ్ళీ కామెంట్స్ పెట్టారు, ఎందులో పెట్టకూడదో చెప్పారు, ఎందులో పెట్టాలో అది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. సో ఇవాళ నేను ఆ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అండ్ మోర్ ఓవర్ మనం డీటెయిల్గా క్యాలిక్యులేషన్స్ కూడా చూద్దాము, ఎందుకు స్మాల్ క్యాప్ ఫండ్స్లోని పెట్టకూడదు, ఎలాంటి ఫండ్స్ ఎస్డబ్ల్యూపీకి మంచివి, ఇవన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుందాం. అండ్ లాస్ట్లోని మనము ఒక అనాలిసిస్ కూడా చేసి అర్థం చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేటప్పటికి, ఎందుకు మనం ఎస్డబ్ల్యూపీ పెట్టుకునేటప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ లేకపోతే డెట్ ఫండ్స్లో కానీ పెట్టుకోకూడదు అని తెలుసుకోవాలి. సో ఆల్రెడీ స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి నేను ముందే మాట్లాడాను కాబట్టి, ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ కాకుండా మనం ఎక్కువ రిస్క్కి వెళ్ళకుండా, అంటే ఫ్లెక్సీ క్యాప్ కానీ, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కానీ, లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కానీ, లేదా డెట్ ఫండ్స్ కానీ, ఇలాంటి వాటిలో అంటే ఇవి రిస్క్ తక్కువ ఉన్నవి కంపేర్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్, ఇవి రిస్క్ తక్కువ ఉన్నవి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మనం దానివల్ల మన క్యాపిటల్ ఎన్నిసార్లు రిస్క్లో పడుతుంది, దానివల్ల మనకు వచ్చే లాసెస్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, సో వీటన్నిటిలో కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటి, వీటన్నిటి గురించి ఇవాళ వీడియో నేర్చుకుందాం. సో ఫ్లెక్సీ క్యాప్లో అంటే ఇది రియల్ డేటా అనాలిసిస్ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు చేసింది. దాని ప్రకారంగా వాళ్ళు ఒక 1 crore రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేస్తే, 1 crore రూపీస్ ఎస్డబ్ల్యూపీ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ 50,000 చొప్పున తీసుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు ఆ అమౌంట్ రిస్క్లో, వాళ్ళు పెట్టిన ₹1,00,00,000 ఎన్నిసార్లు రిస్క్లో పడింది, అండ్ అట్లానే ఎంత అమౌంట్ రిటర్న్ వచ్చింది, అండ్ దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి ఒక చిన్న స్లైడ్ ఇది. సో ఇది ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో చేశాను ఎస్డబ్ల్యూపీ గురించి, ఒకవేళ మీకు కంప్లీట్గా కావాలంటే ఆ వీడియో చూడండి. బట్ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కనుక మీరు పెడితే ఒక 10 years పాటు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కనుక ఒక ₹1,00,00,000 పెట్టి నెలకి 50,000 చొప్పున విత్డ్రా చేసుకుంటూ ఉంటే, విత్డ్రా అయ్యేటప్పటికి మీ అకౌంట్లో 2 crores to 2.65 crores వరకు ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఫ్లెక్సీ క్యాప్ అన్నది చాలా హై వాలటైల్ ఫండ్ కాబట్టి మీ కార్పస్ 3 times డేంజర్లో పడే ఛాన్స్ ఉంది. అంటే ఈ 10 years పీరియడ్లోని 3 times మీరు పెట్టిన ₹1,00,00,000 కన్నా పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఆబ్వియస్లీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో మనకి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, కానీ రిస్క్కి వచ్చేటప్పటికి ఇది వాలటైల్ హైగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది హై వాలటైల్ ఉంటే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి, కానీ అందులోంచి మనం విత్డ్రా చేసుకునేటప్పుడు దానివల్ల ఎక్కువ యూనిట్స్ని కన్సంప్షన్ చేస్తాము. సో అందుకని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కనుక మీరు పెట్టుకుంటూ ఉంటే వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల మీకు వచ్చే కార్పస్, అంటే మీ కార్పస్ డేంజర్లో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిటర్న్స్ మీకు కనిపిస్తున్న కార్పస్ ఎక్కువ డేంజర్గా ఉంటుంది. సో ఇది మాట్లాడడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ మీరు పెట్టిన ₹1,00,00,000 సడన్గా ఒక 5 years తర్వాత 80 lakhsకు 70 lakhsకు పడిపోయినట్టు కనిపించింది అనుకోండి, అది ఎమోషనల్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద, అది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినా కూడా దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ రిస్క్ లేకుండా కొంచెం తక్కువ రిస్క్కి ఇంచుమించుగా మనకి రిటర్న్స్ వస్తున్న ఫండ్స్ ఉన్నప్పుడు వాటిని ప్రిఫర్ చేసుకోవడం బెటర్. సో ఈ కేటగిరీలో నెక్స్ట్ బెస్ట్ కేటగిరీ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో కూడా మనకి 2 to 2.5 crores దాకా వస్తుంది రిటర్న్. అండ్ దీని రిస్క్ దీనంత హై కాదు, ఇది మీడియం టు హై రిస్క్ ఉంటుంది. అండ్ మీరు పెట్టిన కార్పస్ ఏదైతే ఉంటుందో ఇది 1 time మాత్రమే 10 yearsలోని డేంజర్లో పడింది, అంటే 1 crore కన్నా తగ్గింది. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ సిమిలర్గా ఈక్విటీ మార్కెట్లోని, అంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అట్లా దానికి సిమిలర్గా రిటర్న్స్ ఇస్తున్నప్పుడు, అంత రిస్క్ తీసుకోకుండా కొంచెం తక్కువ రిస్క్లో తీసుకున్నా మనకి మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు ఇది బెస్ట్ చాయిస్ అనమాట. సో అండ్ దీంతో కంపేర్ చేసుకుంటే దీని వాలటిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకనే మీరు చూస్తే మీ కార్పస్ డేంజర్లో ఎక్కువ పడలేదు. ఇప్పుడు నేను ఒక 2 బెస్ట్, అంటే ఒక టాప్ పర్ఫార్మింగ్ అగ్రెసివ్ ఫండ్ అండ్ ఒక బాటమ్ పర్ఫార్మింగ్ అగ్రెసివ్ ఫండ్, ఇవి రెండు కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్కి వచ్చేటప్పటికి.
అలానే మనం కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్కి వెళ్ళామనుకోండి, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో మీకు రిటర్న్స్ మీరు పెట్టిన ₹1,00,00,000 1.19 నుంచి 1.61 crores వరకు రిటర్న్స్ వస్తాయి. ఇది రిస్క్. అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్తో పోల్చుకుంటే దీనికి రిస్క్ కొంచెం తక్కువ. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ కార్పస్ ఏదైతే ఉందో అది 7 times రిస్క్లో పడుతుంది. సో 7 times అది రిస్క్లో పడుతుంది అంటే మీరు పెడుతున్న అంటే ప్రతి సంవత్సరం 10 ఏళ్ళలోని చాలాసార్లు 7 times మీ కార్పస్ తక్కువలోనే మీకు కనిపిస్తూ ఉంటుంటే ఇట్ ఈస్ వెరీ రిస్కీ. అంటే అది మనం కంటిన్యూ చేయడానికి భయపడుతుంటాం. ఎందుకు రిస్కీ పడుతుంది అంటే మనం ప్రతి నెల ఎస్డబ్ల్యూపీలో విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నాం. సో విత్డ్రా చేసుకునేటప్పుడు దాన్ని గ్రోత్ ఎక్కువ లేదనుకోండి, మీకు వస్తున్న రిటర్న్ ఎక్కువ లేదు, కానీ మీరు విత్డ్రా చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది, మీ కార్పస్లో నుంచే అది రిమూవ్ అవుతుంది కదా. సో అందువల్ల ఇది రిస్కీ అనమాట. సో మనం ఎప్పుడైనా కూడా ఎస్డబ్ల్యూపీలో పెట్టుకునేటప్పుడు లో రిస్క్ కోసం ఆలోచించకూడదు, మీడియం రిస్క్కి వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనకి విత్డ్రా చేసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది లో రిస్క్ వల్ల మనం పెట్టుకుంటున్న అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి కట్ అవుతూ వెళ్తూ ఉంటే మనకు వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. సో అందుకనే మనం ఎస్డబ్ల్యూపీ చేసుకునేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువ రిటర్న్స్ రాకపోయినా పర్లేదు, కానీ తక్కువ రిటర్న్స్ వచ్చే ఫండ్స్లో పెట్టకూడదు. పెడితే మన అమౌంటే మనకి కట్ అయ్యి విత్డ్రా అయ్యి వస్తుంటాయి. సో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఈజ్ ఆల్సో అ బ్యాడ్ చాయిస్. సిమిలర్లీ డెట్ ఫండ్స్లో కూడా మీకు విత్డ్రాల్ అంటే మీకు రిస్క్లో ఉన్నా కూడా అవుట్ ఆఫ్ 10 years పాటు మీకు ఆ 1 crore కార్పస్ అన్నది రిస్క్లో పడింది. సో అలాంటప్పుడు ఇది కూడా డేంజరే. సో మనం ఎప్పుడైనా ఎస్డబ్ల్యూపీలో పెట్టుకునేటప్పుడు అటు హై రిస్క్కి వెళ్ళకూడదు, ఇటు లో రిస్క్కి వెళ్ళకూడదు. సో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎస్డబ్ల్యూపీలో పెట్టుకునేటప్పుడు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, ఇది మీడియం టు హై రిస్క్, ఇది మాత్రమే బెస్ట్ ఆప్షన్. సో ఇది మనం ఇన్ జనరల్ ఇక్కడ 10 years తీసుకున్నాను కదా, మీకు ఒక 15 years టర్మ్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడు మీరు చూసుకుంటే నేను 2 అగ్రెసివ్ ఫండ్స్ని తీసుకున్నాను, 2 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ని తీసుకున్నాను. సో ఒకటి నాట్ వెరీ గుడ్ అంటే నేను బాటమ్ పర్ఫార్మింగ్లో ఉన్న వాటిని తీసుకున్నాను, ఇంకొకటి టాప్ పర్ఫార్మింగ్లో. ఇవి రెండు టాప్ అండ్ బాటమ్ కాదు, మిడ్ లెవెల్లో ఉన్నవే నేను తీసుకున్నాను. అండ్ అలానే ఇది కేవలం అనాలిసిస్ కోసం మాత్రమే తీసుకున్నాను, ఇవేవి రికమెండేషన్స్ కాదు. సో దయచేసి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోని మీరు మార్కెట్ రిలేటెడ్ రిస్క్ ఉంటుందని గమనించండి అండ్ కేర్ఫుల్గా డాక్యుమెంట్స్ గురించి చదివి మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో అగ్రెసివ్ ఫండ్ నేను ఫండ్ నేమ్ రిమూవ్ చేసేసాను బికాజ్ మనం ఫండ్ నేమ్ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి. సో ఇక్కడ నేను 20 lakhs అన్న అమౌంట్ తీసుకున్నాను. నెలకి 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. సో టోటల్ విత్డ్రాల్ ఇది 2010 నుంచి స్టార్ట్ అయింది, ఇది కూడా 2010 సేమ్ టైంకి స్టార్ట్ అయింది, రెండు సేమ్ టైంకే స్టార్ట్ అయ్యాయి. సో 2010 నుంచి స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకున్న అమౌంట్ 1,80,000. సో మనకి ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు నవంబర్న 20 lakhs పెట్టి టోటల్ 7,345 యూనిట్స్ కొన్నారు. అప్పుడు ఎన్ఏవి వాల్యూ 272 యూనిట్స్ ఉంది. సో టోటల్గా వాళ్ళకి వచ్చినవి 7,345 యూనిట్స్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకున్న అమౌంట్ 10,000. సో ఈ 10,000 విత్డ్రా చేసుకోవడానికి ఈ యూనిట్స్ని సెల్ చేశారు. సో చూస్తే 35 యూనిట్స్ని సెల్ చేసి మనకి 10,000 రూపీస్ విత్డ్రా చేసుకుంటున్నారు. అలాగే ప్రతి మంత్ కూడా ఒక 30 యూనిట్స్ 35 యూనిట్స్ అంటే ఇక్కడ ఎన్ఏవి పెరిగే కొద్దీ ఇక్కడ అమ్మే యూనిట్స్ వాల్యూ తగ్గిపోతూ ఉంటాయి. సో అలా ప్రతి నెల వెళ్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ఏవి చూడండి 272. సో మీరు ఈ ఎన్ఏవి పడడం ఇక్కడ ఎక్కడ కనిపించదు మీకు. ఇన్ఫ్యాక్ట్ త్రూఅవుట్ ద పీరియడ్ ఎక్కడ కూడా మీకు ఎన్ఏవి వాల్యూ పెట్టిన దానికన్నా తగ్గడం లేదు. అండ్ అలానే ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ నుంచి సెకండ్ మంత్ నుంచి అది పెరుగుతూనే ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా పడిపోయిన వాల్యూ అయితే లేదు, రైట్? సో అలా ఎన్ఏవి పెరుగుతూనే ఉంది, ఇక్కడ వాల్యూ పెరుగుతూనే ఉంది. మీరు విత్డ్రా చేస్తున్నారు, వాల్యూ పెరుగుతూనే ఉంది. సో ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని ఆ పర్టికులర్ ఫండ్ యొక్క ఎన్ఏవి వాల్యూ 4,000 ఉంది. ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది? 4,000 ఉంది. సో ఇంతవరకు వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్ అంతా 18 lakhs. ఇప్పటి వరకు వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్ 18 lakhs. సో 18 lakhs విత్డ్రా చేయగా కూడా ఇంకా 56 lakhs
దాంట్లో ఉంది. సో టోటల్గా వాళ్ళకి వచ్చిన వాల్యూ అంతా 74 lakhs అనమాట. సో ఈ 15 yearsలోని వాళ్ళు ఎవ్రీ మంత్ 10,000 విత్డ్రా చేసుకోగా కూడా వాళ్ళకి 56 lakhs ఇంకా అకౌంట్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ వాల్యూ జనరేట్ చేసింది 74 lakhs జనరేట్ చేసింది. మీరు చూస్తే ఎన్ఏవి ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పడకుండా అది అలా మేనేజ్ చేసుకుంటూ పెరుగుతూ వెళ్ళింది. సో అదే మనం స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ లేకపోతే ఫ్లెక్సీ క్యాప్లో పెట్టుకునేటప్పుడు ఈ వొలటాలిటీ ఉంటుంది. ఎన్ఏవిలోని మార్పులు ఉంటాయి, పడిపోతూ ఉండొచ్చు, పెరుగుతూ ఉండొచ్చు. సో పడినప్పుడు మీకు ఎన్ఏవి వాల్యూ పడినప్పుడు మీరు పెట్టిన అమౌంట్ కార్పస్ రిస్క్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్, అంటే వర్స్ట్ అంటే బాటమ్ పర్ఫార్మింగ్ ఫండ్. అలానే కొంచెం టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ కూడా నేను తీసుకున్నాను, సేమ్ అమౌంట్. ఇది కూడా మీరు కంపేర్ చేస్తే ఇక్కడ 177 యూనిట్స్, ఎందుకంటే ఇక్కడ ఎన్ఏవి వాల్యూ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు 177 యూనిట్స్ అమ్మాల్సి వచ్చింది. ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ఏవి వాల్యూ తక్కువ ఉన్నది తీసుకుంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా అనుకుంటాము. మనం సెల్ చేసేటప్పుడు అమ్మే కూడా ఎక్కువ యూనిట్స్ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎన్ఏవి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనం అమ్మే యూనిట్స్ తగ్గున్నాయి, రైట్? ఇక్కడ మనం ఎంత యూనిట్స్ అమ్ముతున్నాం అన్నది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది చూసుకోవడం బట్టి ఉంటుంది. సో ఇక్కడ 177 యూనిట్స్ సెల్ చేయాల్సి వచ్చింది. అండ్ వీళ్ళు కొన్న యూనిట్స్ 37,000 యూనిట్స్. సో 37,000 యూనిట్స్ సెకండ్ టైం అంటే 10,000 విత్డ్రా చేసేటప్పటికి 177 యూనిట్స్కి అది పడింది అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఎక్కడ ఎన్ఏవి వాల్యూ డ్రాప్ అవ్వలేదు, అలానే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని రిస్క్ చేయకుండా మీ రిటర్న్స్ని మీరు గెయిన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 2010లో స్టార్ట్ చేశారు, 2015. సో ఈ 15 yearsలోని వాళ్ళు 1,80,000 విత్డ్రా చేసుకుంటే వాళ్ళు టోటల్ అంటే దాంట్లో ఇంకా 69 lakhs ఉంది. సో ఈ పర్టికులర్ ఫండ్ మనకి 87 lakhs రిటర్న్ ఇచ్చింది. సో మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఎస్డబ్ల్యూపీ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫండ్స్ చూస్ చేసుకోవాల్సిన ఫండ్స్ ఏంటి? అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. సో అగ్రెసివ్ హైబ్రిడ్స్ ఫండ్ కనుక మీరు చూస్ చేసుకొని ఎస్డబ్ల్యూపీ కనుక చేసుకోగలిగితే మీ అమౌంట్ రిస్క్లో పడకుండా మీకు కావాల్సినంత అమౌంట్ని రిటర్న్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో రికమెండెడ్ విత్డ్రాల్ అమౌంట్ ఎంత? 6% 8%, అంతకు మించి కాదు, లేదా ఇన్ఫ్లేషన్ ప్లస్ 2%. ఇంతకు మించి విత్డ్రా చేయకూడదు ఎస్డబ్ల్యూపీ చేసుకునేటప్పుడు. అలా విత్డ్రా చేస్తే మీ కార్పస్ కూడా డేంజర్లో పడుతుంది అండ్ మీరు లాంగ్ టర్మ్ ఇట్లాగా వెల్త్ని అయితే క్రియేట్ చేయలేరు. ఐ హోప్ ఎస్డబ్ల్యూపీ గురించి ఒక మంచి ఐడియా మీకు ఈ వీడియో ద్వారా వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ అలానే ఇంకా డీటెయిల్డ్గా మనం ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోవాలంటే మనం కండక్ట్ చేస్తున్న వెబినార్లో జాయిన్ అవ్వండి. ఆ వెబినార్లో ఇన్ డెప్త్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి, ఎలాంటి మార్కెట్ సిచ్యువేషన్లో కూడా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా నేర్చుకుంటాము. సో మీకు మోర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.